Hey guys, welcome back to our channel. మరొక వీడియో అయితే మేము ముందరికైతే వచ్చేసాను. సో ఈరోజు అయితే మనం ఈతకు వచ్చామన్నమాట. సో విలేజ్లో అయితే మనము బావులలో చెరువులలో ఇలా చెక్ డ్యామ్లలో అలా ఈతలు కొడుతూనే ఉంటాము. కానీ టౌన్లలో ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అవి చూస్తుంటారు కదా. సో ఆల్రెడీ మా ఛానల్లో ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు విలేజ్ టైం, అది కూడా సమ్మర్, అది కూడా ఇప్పుడు మధ్యాహ్నం వరకే స్కూల్, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి. సో సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు అయితే చాలామంది ఈతలు నేర్చుకునేదానికి బావులకి చెరువులకి అలాగే మనకి దగ్గరలో డ్యామ్ కూడా ఉంది. సో అక్కడికైనా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెక్ డ్యామ్ ఇంకా మనకు అందుబాటులో వచ్చేసింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్స్ కాబట్టి పిల్లలు అయితే తెగ వచ్చేసారు. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు, వచ్చిన వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట. సో చుట్టూ పంట పొలాల మధ్యలో అయితే ఈ చెక్ డ్యామ్ అయితే ఉంటుంది. సో మనం అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ చెక్ డ్యామ్ ఏంటంటే వాటర్ ఇంకా ఫ్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ వాటర్ అనేది జస్ట్ అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకైతే వెళ్తూనే ఉంటాయి. సో దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ చెత్త అక్కడ ఉండకుండా ఫ్లో అవుతూనే ఉంటుంది ముందుకి. సో మీకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్లో పిల్లలు ఈత కొట్టేది అంతా చూపిస్తాను. సో మనం కూడా నీళ్ళలోకి దిగి అది కూడా చూపిస్తాను అనమాట. వెయిట్ చేయండి. సో మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, చూడండి పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో. సో మనం ఇప్పుడైతే కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చారు, దూకుతున్నారు అనమాట. సో ఇంకా చాలామంది అయితే వస్తూనే ఉంటారు, చూడండి వస్తూనే ఉన్నారు కదా. సో ఈ చిన్న విలేజ్లలో అయితే ఇలా కామన్ అనమాట. ఈత రాని వాళ్ళు అందరూ విలేజ్లో, మ్యాక్సిమం విలేజ్లో అయితే 99.9% మంది అందరికీ ఈత వస్తుంది. సో టౌన్లలో పెరిగే వాళ్ళకి మ్యాక్సిమం అందరూ స్విమ్మింగ్ పూల్లోకి డబ్బులు పెట్టి మరీ కోచింగ్ తీసుకొని అయితే నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే విలేజ్లో అంతేమైతే ఉండదు. సో ఈజీగా నేర్చుకుంటారనమాట. మనకి మొలతాడు గట్టి మరీ నేర్పిస్తారనమాట నాన్న వాళ్ళు. నాకైతే బావిలో మా నాన్న మొలతాడు పట్టుకొని అయితే నేర్పించారు. సో డమ్ములు కూడా అదో చూడండి, చిన్నపిల్లలు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా డమ్ములు కట్టుకొని అయితే వస్తున్నారు. సో చిన్న పిల్లలు కూడా భయపడకుండా దూకుతారనమాట. సో మీ గ్యాంగ్లో ఇంకా ఈత రాని వాళ్ళకైతే కామెంట్ చేయండి కింద. సో మీకు ఈత వచ్చో లేదో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇలా వచ్చినప్పుడు అయితే మనం గేమ్స్ కూడా ఆడుకుంటారంటారనమాట. అంటే ఇప్పుడు కరెంట్ షాక్, అంటే ఉప్పాట అలాంటివి. సో ఈ పేర్లు మీరు వినింటే కామన్గా కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మనకి చూడండి ఇంకా లోపలికి అలా స్ట్రైట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో చూడండి ఎలా అయితే ఈత కొడుతున్నారో. నార్మల్గా అయితే ఈ మామూలు టైంలో అయితే ఏం వాటర్ ఉండవు. సో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి. సో అందుకు ఇప్పుడు ఈత కూడా బాగా కొడుతూ ఉంటారు అనమాట. వాడు కొత్తగా ఒకడు ఈత నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు. చూడండి డమ్ అయితే ఎలా కట్టారో. సో వాళ్ళ నాన్న గైడెన్స్లో అయితే ఈతకైతే వెళ్తున్నాడు. సో ఖచ్చితంగా నాన్న వాళ్ళు అయితే పక్కన ఉంటారన్నమాట నేర్పించేటప్పుడు. సో చిన్నప్పుడు మనకి ఈత రానప్పుడు మా వాళ్ళే దగ్గర ఉండి మనం నేర్పించేవాళ్ళు. సో చూడండి చిన్న పిల్లలు కూడా ఆటలు ఆడుతున్నారు అనమాట. చూడండి ఎలా ఆడుతున్నారో. చూడండి పిల్లలు ఎంత సమ్మర్ పడతా ఈత కొడతా ఉన్నారా. మనకి ఈ విలేజ్లో ఇవన్నీ కామన్. అలాగే గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు అనమాట వాటర్లో. ఒకే చోట చూడండి ఎంతమంది ఉన్నారో. అంటే ఒక చిన్న గేమ్ లాంటిది పెట్టుకుంటారు. అంటే ఇద్దరు పోలీసులు, అందరు దొంగలు అన్నట్టు. ఇద్దరు పోలీసులు అయితే అందరినీ పట్టుకునేటట్టుగా అయితే ఆటలు ఆడతారు అనమాట. సో చిన్న లేదు పెద్ద లేదు అందరూ అయితే ఈ గేమ్ ఆడతారు. కామన్ అనమాట విలేజ్లో ఇది. సో చూడండి ఎలా ఎగురుతున్నారో పిల్లలందరూ. మీకు లోపలికి వెళ్ళి అంటే కెమెరాని లోపలికి తీసుకెళ్ళడం కొంచెం సాహసమే అని చెప్పాలి. చూడండి ఎలా పరిగెడుతున్నారో. అంటే వాటరు భుజం లెవెల్కే వస్తున్నాయి కాకపోతే ఫోన్తో కొంచెం జాగ్రత్తగా అయితే లోపలికి దిగాలి. సో మీకు లోపలికి దిగి అయితే ఇంకా మొత్తం చూపిస్తాను. పిల్లోడు అయితే దుక్కుతున్నాడు క్యాన్లు కట్టుకొని దిగాడు. ఇంకా వాళ్ళ నాన్న గైడెన్స్ ఉన్నారులేండి. ఖచ్చితంగా కింద నాన్న వాళ్ళు అనేది కంపల్సరీగా ఉంటారు చిన్నప్పుడు. సో మీకు ఆ మెమరీస్ గుర్తొస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా చాలామంది చిన్న పిల్లలు అయితే వస్తూనే ఉన్నారు, ఈతనే ఉన్నారన్నమాట. సో డిఫరెంట్ స్టైల్స్ ఈత అనేది ఇక్కడ నేర్చుకుంటారు. అంటే కొంతమంది కొర్రు కొడతారు. ఇప్పుడే ఒక అబ్బాయి దూకాడు కదా. సో కొర్రు, ఇంకా అంటే పల్టీలు కొడతారు. అంటే ఇక్కడ రాయలసీమ భాషలో అట్లే ఉంటుంది అన్నమాట భాష. కొర్ర అంటారు, పల్టీలు అంటారు, ఇంకా వెనకీత అంటారు. ఇంకా చాలా ఉంటాయి. లోపల ఎంత దూరం అయితే పోగలరో నీళ్ళలో అంత దూరం పోతూ ఉంటారు, పందాలు పెట్టుకుంటారు. సో అలా చాలా ఉంటాయి. విలేజ్ స్టైల్లో కొర్రు అనే ఇందాక చెప్పాను కదా, అయితే కొట్టి చూపిస్తారు. చూడండి ఎలా కొడుతున్నారు పిల్లలు, అదే అనమాట. సో ఆ కొర్రు కొట్టినప్పుడు ఇది చూడండి ఇలా లోపలికి అయితే కొంచెం దూరం అయితే వెళ్తారనమాట. సో అలా చిన్నగా ఒక్కొక్క ట్రిక్స్ అన్నమాట ఈతలో, ఇవి ఒక భాగం.
అలా చిన్నగా ఈత కొట్టుకుంటూ వెళ్తారు. సో మీకు చాలా ఎల్లో క్యాన్స్ కనబడుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకా ఈత నేర్చుకుంటున్నారు అనమాట వాళ్ళు. సో చాలామందికి అయితే వచ్చు, ఇంకొంతమంది అయితే ఈత నేర్చుకుంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఇంకా అల్ట్రా ప్రో మ్యాక్స్లు కూడా ఉంటారు. కొంతమంది అయితే బావిలో ఈ పక్క కొడితే ఆ పక్కకు పోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు అన్నమాట. చూడండి వస్తున్నారు ఇంకా. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఫ్లోటింగ్ వాటరు చూడండి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట ఒక పక్క నుంచి. అంటే ఈ పక్క నుంచి వాటరు ఫ్లో అవుతూ వస్తాయి, ఇక్కడ వాటర్ అయితే కిందికి వెళ్ళిపోతాయి. సో ఈ వాటర్ని వేస్ట్గా వెళ్ళనీయకుండా ఇలా 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్స్కి ఇలా చెక్ డ్యామ్లు అయితే కడతారనమాట. ఇలా చెక్ డ్యామ్లు కట్టడం వల్ల నీళ్లు లేని వాళ్ళ పొలాలకి చూస్తున్నారా బోరు, ఆ బోరులోంచి ఇట్లా వాళ్ళు పైపులు అయితే వేస్తారు. ఆ పైపుల్లో నుంచి వాళ్ళు అయితే వాటర్ దిగితే తీసుకుంటారు అనమాట. సో అలా వాటర్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇది చూడండి ఈత కొట్టరా అంటే వీడికి భయం అట. చూడండి ఎలా ఏడుస్తున్నాడో, బండిని పట్టుకుని అసలు వదలట్లేదు, ఏడుస్తున్నాడు. కాకపోతే నేను విడిపించుకోవడానికి ఇంకో కారణం ఉంది. ఇప్పుడు కనుక వీడు ఇంకా ఏడ్చే నేర్చుకున్నాడంటే రేపు పొద్దున ఇంకా ఈతలు ఆడేది కూడా రాదనమాట. సో మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేస్తున్నాం, ఇంకా వస్తూనే ఉన్నారు. బలవంతం మీద అయితే వాడిని ఇడిపిస్తున్నారు, కాకపోతే వాడు రావట్లేదు. అంటే వీడియో కోసం కాదులేండి, కాకపోతే ఇప్పుడు నేర్చుకుంటాడు కదా. సో మనకైతే ఇప్పుడు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. సరే పొద్దున మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పోయి అక్కడ కోర్సులు పెట్టడం కంటే నేర్చుకుంటారు కదా. చూడండి ఎలా ఏడుస్తున్నాడు వాడు. ఇంకా వాడైతే రాలేదు, ఫైనల్గా దూరం అయితే వెళ్ళిపోయాడు అనమాట. చూడండి ఎలా పరిగెడుతున్నాడు వాడి కోసం. వాడైతే రాలేదన్నమాట. సో ఇంకా మనమైతే నీళ్ళలోకి దిగుదాము. ఫోన్ మ్యాక్సిమం బయటే పెట్టి వెళ్తాను అనమాట. ఫైనల్గా అయితే నీళ్ళ లోపలికి అయితే ఫోన్ తీసుకొచ్చాను కొంచెం సాహసం చేసి. అంటే మనకి భుజాల లోతుకే వస్తున్నాయిలేండి. చూడండి కొంచెం తక్కువే, అంటే ఎక్కువ నీళ్ళు లేవు. సో అందరూ అయితే ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోయారు. సో వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇంకా పైకి వచ్చాను, చూపిస్తూ ఉన్నాను. చూడండి మ్యాక్సిమం ఇంతే, ఇంకా అంటే భుజాల దగ్గర కూడా రాలేదు. సో అంతవరకే వచ్చాయన్నమాట వాటర్. ఇక చూడండి మొత్తం ఇదే, ఇంకా జంపు అయితే ఉంటుంది అనమాట. ఇట్లా దాదాపు ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ అయితే లోపలికి ఉంటుంది. సో ఇంకా అలా ఆడుకుంటా లోపలికి వెళ్ళిపోవడమే. చూసారా నీళ్ళు, అంటే కొంచెం డ్యామ్లో నీళ్ళు కాబట్టి కొంచెం మట్టి వస్తుంది, అయినా పర్లేదు బాగానే ఉంటుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.